హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైన గార్లిక్ ఎగ్ రైస్. రైస్ అనేది చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ కావాల్సినవి ఒక వెల్లుల్లి గడ్డ తీసుకోవాలి, ఒక చిన్న ఆనియన్, అలాగే ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కావాలి అంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు. వెల్లుల్లిని పొట్టు తీసుకున్న తర్వాత మిక్సీలో పట్టకూడదు, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీలో పడితే పేస్ట్లా అవుతుంది కదా, అందుకే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర తీసుకోవాలి, కొద్దిగా ఆవాలు కూడా తీసుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వీటిని యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అండ్ మిర్చిని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు, మాడిపోతాయి. అందుకే సిమ్లోనే పెట్టేసుకొని నిదానంగా చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తీసుకోవాలి. ఈ వెల్లుల్లిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా నిదానంగా ఫ్రై చేసేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి. తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది మంచిగా వేగనివ్వాలి. కరివేపాకు అనేది బాగా వేగిపోయాక ప్యాన్లో ఒక సైడ్కు వీటన్నింటిని పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ను కొంచెం మంచిగా ఆయిల్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. కావాలి అంటే ఎక్కువైనా కూడా తీసేసుకోవచ్చు. ఎగ్ అనేది ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అస్సలు కదపకూడదు. 2 నిమిషాల తర్వాత స్లోగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఎగ్ని ఈ విధంగా స్లోగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడే ఆనియన్ వీటన్నింటిలోకి యాడ్ చేయొద్దు. ఎగ్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇవి మొత్తం 4 నిమిషాలు అయింది. 4 నిమిషాల తర్వాత వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి, లో ఫ్లేమ్. తర్వాత ఇందులోకి కొంచెం ఎగ్ అనేది వేగాక ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం తీసుకోవాలి. ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే ఈ టైంలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కారం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపు అనేది మర్చిపోయాను, సో ఇదే టైంలో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత 1 మినిట్కి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. పొడి రైస్. కొంచెం రైస్లో కొంచెం ఆయిల్ కలిపితే రైస్ అనేది పొడిగా వస్తుంది. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. మిగిలిపోయిన రైస్ అయినా పర్వాలేదు, ఫ్రెష్ రైస్ అయినా కూడా పర్వాలేదు, ఏ రైస్ అయినా బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ పెట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇదే విధంగా ఎంతో రుచికరమైన గార్లిక్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే
సరిపోతుంది. రుచికరమైన గార్లిక్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.